వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వెంకటలక్ష్మి గారు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. హాయ్ మేడం. హలో అండి. రీసెంట్గా కోవిడ్ చాలా విపరీతంగా విజృంభిస్తుంది. అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే కోవిడ్ బారిన పడకుండా, ఒకవేళ వచ్చినా కూడా ప్రమాదం లేకుండా బయటపడొచ్చు అంటారు? సో కోవిడ్ అనేది ఇప్పుడు మనం చూసే వేరియంట్ ఒమైక్రాన్ లాగే మైల్డ్ వేరియంట్ JN.1 డిసెండెంట్ BA.2.86. సో ఇట్స్ సేమ్ లైక్ ఒమైక్రాన్ వేరియంట్ అనమాట. సో అంత సివియారిటీ ఉంటుందా లేదా, మనకి స్ప్రెడ్ అయితే ఎక్కువగానే ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద అంటే స్ట్రెయిన్ మ్యూటేషన్ అవుతూ ఉంటుంది. అది వైరల్ ఇన్ఫెక్షన్స్కి లక్షణాలు అవి. ఫ్లూ కానీ, కోవిడ్ కానీ, ఇంకా వేరే వైరసెస్ కూడా మ్యూటేట్ అవుతూ ఉంటాయి. అయినప్పుడు స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి. సో ఆ స్ప్రెడ్ ఎక్కువ ఉండడంతో నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ నోట్ అవుతాయి. దాని సివియారిటీ ఎలా ఉండబోతుంది అనేది మనకి ఓవర్ ద టైం 1-2 monthsలో తెలుస్తుంది. నంబర్ ఆఫ్ డెత్స్, ఎంతమంది హాస్పిటలైజ్ అవుతున్నారు, ఎంతమందికి మైల్డ్గా ఉంటున్నాయి, అది ఓవర్ ద టైం మనకు తెలుస్తుంది. బట్ మనం చేసుకోగలిగేది ఏంటంటే, కోల్డ్ వచ్చినప్పుడు, కాఫ్ వచ్చినప్పుడు ఒక 4 to 5 days మనమే సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకుంటే అది సొసైటీలోకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. 1. దెన్ మిగతా వాళ్ళు కూడా, అంటే ఓవరాల్ అందరూ సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ హైజీన్, మనం ఎప్పుడు చెప్పుకునేవే, క్రౌడెడ్ ప్లేసెస్లో వెళ్ళకుండా ఉండడం, ఇవన్నీ ఫాలో అవుతే స్ప్రెడ్ అనేది మనం తగ్గించుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ హాస్పిటల్ విజిట్స్ చేసినప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ నుంచి మనకు వచ్చి మళ్ళీ మనం సొసైటీలో స్ప్రెడ్ చేయడం, ఇది జరుగుతూ ఉంటుంది. సో నంబర్ ఆఫ్ హాస్పిటల్ విజిట్స్ ఇవి కూడా అంత అడ్వైజబుల్ కాదు. మోర్ దాన్ దాట్, ఎవరైతే ఆల్రెడీ ఎఫెక్టెడ్ ఉన్నారో, ఆస్తమా కానీ, COPD కానీ, ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్, CKD అంటారు, అంటే హార్ట్ డిసీజ్ అంటారు, CAD అంటారు, వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. తక్కువ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎల్డర్లీ సిటిజన్స్, చిన్నపిల్లలు, వీళ్ళకి సివియర్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా మాస్కులు కానీ, క్రౌడెడ్ ప్లేసెస్లో వెళ్ళకుండా ఉండడం కానీ, ఫంక్షన్స్ ఇలాంటివి అటెండ్ అవ్వకుండా ఉంటేనే బెటర్. అండ్ 6 feet డిస్టెన్స్, సోషల్ డిస్టెన్సింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇది సోషల్ డిస్టెన్సింగ్తో మనం తగ్గించుకోవచ్చు. COVID-19 వచ్చినప్పుడు 2019లో చాలా మంది చనిపోయారు. ఫస్ట్ వేవ్ లో ఎక్కువ మంది చనిపోయారు. సెకండ్ వేవ్ లో కూడా డెత్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఈసారి కూడా డెత్ రేట్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? అది డిపెండ్స్. మన ఇమ్యూనిటీ వేన్ అవుతా వస్తుంది అనమాట. మనకు వ్యాక్సిన్స్ వల్ల కానీ, ప్రీవియస్ కోవిడ్ అటాక్ అయినప్పుడు కానీ ఇమ్యూనిటీ అనేది కొంత డెవలప్ అవుతుంది బాడీలో. ఆ ఇమ్యూన్ సెల్స్ ఓవర్ టైం తగ్గిపోతాయి. వేనింగ్ ఇమ్యూనిటీ వల్ల కానీ ఇది మళ్ళీ స్ప్రెడ్ అనేది స్టార్ట్ అయిందా అనేది ఒక థియరీ. సో అలా అనుకుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఈ స్ట్రెయిన్కి తక్కువ ఉంది. సో సివియర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే దీన్ని మనం ప్రివెంట్ చేయగలం. WHO ఏమైనా ప్రికాషన్స్ అనేవి వదిలిందా? సేమ్ యాజ్ ప్రీవియస్ మనకి ఇంతకుముందు ఎలా ఉండేదో, డ్రగ్స్ అనేవి, మెడికేషన్స్ అనేవి సెకండ్ స్టెప్. సో ప్రికాషన్స్ అనేవి ముందు నుంచే మనందరికీ తెలిసిందే. హ్యాండ్ హైజీన్ కానీ, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, ఇవన్నీ ఫాలో అవుతూ ఉండాలి. పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. మోర్ దెన్ దాట్, మనం వ్యాక్సినేట్ అయిన స్ట్రెయిన్స్, ఫ్లూ ప్రివెంట్ చేసుకుంటే కూడా మనకి ప్రివెన్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు సీజనల్ ఫ్లూస్ ఉంటాయి, ఇవి కూడా మనం సివియర్ డిసీజెస్ చూస్తున్నాం ఎవ్రీ ఇయర్. అంటే ఇన్ఫ్లుయెన్జా అంటాం, అది కోవిడ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరసెస్ అనమాట. వాటిని కూడా మనం వ్యాక్సిన్స్తోనే ప్రివెంట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్స్ తీసుకుంటే అప్పుడప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత బ్యాక్టీరియా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి మోర్ దాన్ 48 hours, 72 hours సివియర్ ఫీవర్స్ అబవ్ 102, 103 ఉంది అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం. ఆయాసం డెవలప్ అవుతుంది, నిమోనియా ఉన్న వాళ్ళకి, చెస్ట్ పెయిన్, బ్రీతింగ్ డిఫికల్టీ డెవలప్ అయినప్పుడు వెంటనే హాస్పిటల్ చూపించుకుంటే ఇప్పుడు మనకు ప్రాపర్ అంటే గైడ్ లైన్స్, డ్రగ్స్, ఇప్పుడు రెమిడెసివిర్ కానీ, పాక్స్లోవిడ్ కానీ, స్టిరాయిడ్స్ యూస్ కానీ, వీటన్నిటికీ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉంది. సో తొందరగా కనిపెట్టి ఎవరికైతే హాస్పిటలైజేషన్ నీడ్ ఉందో వాళ్ళని తొందరగా ఐసోలేట్ చేసుకుంటే మనం డెత్ రేట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంట్లో ఐసోలేట్ చేసుకున్న పేషెంట్స్ ఎటువంటి ప్రికాషన్స్ పాటించాలి? సో ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, ప్రాపర్ డీహైడ్రేషన్, హెల్దీ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఇవన్నీ రెగ్యులర్గా మనం చెప్పేవే.
అండ్ మనకు రాకుండా ప్రివెన్షన్ అంటే వైటమిన్స్ మినరల్స్ ఉన్న వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజింగ్, హెల్దీ లివింగ్, మోర్ దెన్ 45 minutes ఆఫ్ ఎక్సర్సైజింగ్. ఇది డెఫినెట్గా అందరూ పాటిస్తే ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. వన్స్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటే మనకి కోల్డ్, నిమోనియా ఇలాంటివి వచ్చినా మనం ఫైటింగ్ కెపాసిటీ బాగుంటుంది. సో మెయిన్గా ఈ వైరస్ ఒక సిమ్టమ్స్ కూడా రెగ్యులర్ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగా కాఫ్, కోల్డ్, హెడేక్, స్మెల్ సెన్స్ తెలియకపోవడము, బ్రీతింగ్ డిఫికల్టీ ఇలా రావడము, ఫీవర్స్, ఇలా అంటే బాడీ ఏక్స్, ఇవన్నీ రెగ్యులర్గా ఉండే ఫీచర్సే ఉంటుంది. ప్రీవియస్ వ్యాక్సిన్స్ వల్ల మేడం హార్ట్ అటాక్స్ వచ్చాయని ఒక రూమర్ అయితే క్రియేట్ అయింది, అది నిజమేనా? సో మనకి ప్రీవియస్గా సెకండ్ వేవ్లో ఎన్ని డెత్స్ అయ్యాయి అనేది మనందరికీ తెలుసు. సో కోవిడ్ సివియారిటీ ఎంత ఎక్కువ ఉంది, దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయి, అది ఓన్లీ వ్యాక్సిన్స్ వల్ల మనకు స్ప్రెడ్ తగ్గింది, డెత్ రేట్ కూడా తగ్గింది. ఓన్లీ వ్యాక్సిన్స్ వల్ల మనం ఆ డెత్స్ని ఆపగలిగాం. సో థర్డ్ వేవ్లో హార్డ్లీ ఎనీ డెత్స్. ఒమైక్రాన్ అనేది చాలా మైల్డ్గా ఉంది. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద వ్యాక్సిన్. ఆ టైంలో వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది అసలు అన్క్వశ్చనబుల్, దానిలో ఏ డౌట్ లేదు. అది అందరికీ మంచి చేసింది. అది లేకపోయి ఉంటే, వ్యాక్సిన్స్ లేకపోయి ఉంటే నంబర్ ఆఫ్ డెత్స్ ఇంకా సివియారిటీ చాలా హెవీగా ఉండేది. సెకండ్ వేవ్లో ఎలా అయితే అయ్యిందో థర్డ్లో కూడా అలాగే అయ్యేది. బట్ ఈ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్టెడే. అంటే ఇలా పాండమిక్స్ వచ్చినప్పుడు మనం చాలా ఫాస్ట్గా వ్యాక్సినేషన్స్ డెవలప్ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ మినిమల్ నంబర్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినందుకు అది కూడా మనకి డైరెక్ట్ కోరిలేషన్ ఉండదు. దీనివల్లే వచ్చిందా, లేకపోతే బాడీలో ఇంకేమైనా బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా, స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల వచ్చిందా. సో అది డైరెక్ట్ కోరిలేషన్ లేకపోవడంతో మనం 100% చెప్పలేం. బట్ అట్ ద సేమ్ టైం ఆ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వ్యాక్సిన్స్ వల్ల వచ్చింది అనేది మనకి 100% గ్యారంటీ లేనప్పుడు వాటిని బ్లేమ్ చేయడం దేర్ ఇస్ నో పాయింట్. వ్యాక్సిన్స్ అనేది ఇవ్వాల్సిందే. అప్పుడు మనం వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్లే మనం అందరం సేఫ్గా ఉన్నాం ఇవాళ. ఇప్పుడు మళ్ళీ ఏదైనా వ్యాక్సిన్ వేసుకోవాలా? ఇప్పుడు వచ్చిన స్ట్రెయిన్కి ఇంకా మనకి వ్యాక్సిన్ డెవలప్ అవ్వలేదు. సో వాట్ ఎవర్ వ్యాక్సిన్ ఉన్న వ్యాక్సిన్ ఈ స్ట్రెయిన్ అయితే కవర్ చేయదు. సో దేర్ ఇస్ నో పాయింట్ మళ్ళీ తీసుకోవడంలో. అంత యూజ్ ఉంటుందా అనేది మనం చెప్పలేము. ఎక్కువ ఏ కంట్రీస్లో వ్యాప్తి చెందుతుంది? సో ప్రస్తుతానికి చైనా, సింగపూర్లో మనం హెవీ నంబర్స్ వింటున్నాము. ఇండియాలో కూడా మోర్ దెన్ అబౌట్ 250 నెంబర్ ఆఫ్ కేసెస్ చూసాం. ఎక్కువ అయితే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ఈ స్టేట్స్లో వింటున్నాము. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో కూడా అక్కడక్కడ మనం ఐసోలేటెడ్ కేసెస్ అనేవి వింటున్నాం. సో ఇఫ్ ఎట్ ఆల్ ఈ స్టేజ్లో మనం ఆపగలిగితే సోషల్ డిస్టెన్సింగ్ వల్ల కానీ, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయడంలో కానీ నంబర్ ఆఫ్ కేసెస్ మనం ప్రివెంట్ చేయొచ్చు. అదర్ దెన్ దాట్ మనకి ఇప్పుడున్న మెడికేషన్స్లో ప్రాపర్గా అంటే ప్రివెన్షన్కి ఏమైతే లేదు. మనకి ఇంట్లో ఐసోలేషన్, హైడ్రేషన్, ఫ్లూయిడ్స్ తీసుకోవడము, ఫీవర్ వస్తే ఫీవర్ మేనేజ్మెంట్. వన్స్ బ్రెత్లెస్నెస్ పెరిగింది, లేకపోతే ఎవరికన్నా ఆల్రెడీ చాలా డిసీజ్ కండిషన్స్, ఎవరైతే ఆల్రెడీ చాలా సిక్ ఉన్న పేషెంట్స్కి సివియర్ నిమోనియా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళే హాస్పిటలైజ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి హెవీ ట్రీట్మెంట్స్ వెళ్తాయి. కోవిడ్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? సో కోవిడ్ రాకుండా ఉండాలి అనుకుంటే మనం హెల్దీ ఫుడ్, రెగ్యులర్ ఎక్సర్సైజింగ్ ఇవి చేస్తూ ఉండాలి. అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వైటమిన్స్, మినరల్స్ కూడిన ఫుడ్ ఎక్కువ తినాలి. అన్హెల్దీ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్, ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్ని, లంగ్స్లో ఉన్న మ్యూకోసిలియరీ యాక్షన్ని తగ్గిస్తాయి. సో అవి అవాయిడ్ చేయాలి. అండ్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ స్మోకింగ్ అనమాట. సో మనం ఒక్కటే దగ్గర కూర్చొని ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఇంకా అది కూడా యాజ్ గుడ్ యాజ్ స్మోకింగ్, ఎథెరోస్క్లెరోసిస్, హార్ట్ అటాక్స్ వీటికి దారితీస్తుంది. సో అవి అవాయిడ్ చేసుకుని హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఇమ్యూనిటీ కూడా బిల్డప్ అయ్యి స్ట్రాంగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.